మామూలుగా బిల్డర్స్ ఏం చేస్తారు? ఎవరిదైనా భూమి ఉంటే దాన్ని కొనటమో లేదా డెవలప్మెంట్ కోసం తీసుకుంటారు. కాకపోతే ఓ బిల్డర్ ఓ ల్యాండ్లో అపార్ట్మెంట్ కట్టడమే కాదు, దాని పక్కనే ఉన్న నాలాను కూడా తనదైన స్టైల్లో ఆక్రమించేస్తున్నాడు. ఆక్రమించాడంటే మాత్రం ఆ బిల్డర్ ఒప్పుకోవటం లేదు. నాలాను కూడా కొనుగోలు చేశానంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మదీనాగూడ దీప్తి శ్రీనగర్లో చోటు చేసుకుంది. ల్యాండ్ మొత్తం కొన్నాను నేను. ల్యాండ్ మొత్తం కొన్నానని చెప్తున్నాను. అక్కడ నుంచి ఇక్కడ దాకా ల్యాండ్ కొన్నాను నేను. మొత్తం ఇంక్లూడింగ్ అక్కడ నుంచి కిందాక ఇక్కడ కొన్నాను నేను. మొత్తం కదమ్మా, అక్కడ నుంచి ల్యాండ్ కొన్నాను. చూడమ్మా మేడం, ప్లీజ్ మేము కూడా మెంబర్లమే, మీ ఓటర్లమే. రేపు పొద్దున వస్తాం మేము. అసలు కాలు ఎక్కడ ఉండాలి మేడం? భోజనం కాలు ఎక్కడ ఉండాలి చెప్పండి మేడం. నేను చెప్తున్నా కరెక్ట్ కానే కాదు. మీరు కరెక్ట్ కానే కాదు. అర్థం చేసుకోండి. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ మేము ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కారుతుంది మరి అది పాటించుకోలే. ఒకటే గోడ కింద అంతగానో ఇబ్బంది వెనగానే కార్ పార్కింగ్ చేస్తున్నారా లేకపోతే అర్జెంట్ బిల్డింగ్ కడుతున్నారా? ఒక్క రోజు ఆగలేరా మీరు? డిస్కషన్ మాట్లాడుకోరా? అక్కడ మరి డ్రైనేజ్ వాటర్ పారుతున్నాయి. మరి అవన్నీ పట్టుకోండి మేడం. డైరెక్ట్ గా వీళ్ళు పోయి డైరెక్ట్ బ్లాక్ వచ్చినప్పుడు అక్కడ నాలాలలో పడి ఏమైపోతారండి? మాకు వాళ్ళు బళ్ళు వెళ్తలేదు ఓ పక్కనే. మేము డ్యూటీలు మారుకొని తర్వాత కాంపౌండ్ వాళ్ళు యాక్చువల్ గా ఉంటే ఈ రోడ్డు అన్యూజ్డ్ గా ఉంది అని కాంపౌండ్ వాళ్ళు కట్టారు మేడం. కడితే ఏం చేసేది? ల్యాండ్ ఎవరికని చెప్పి